శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. సూర్య భగవానుడు ఉత్తరాయణ ప్రవేశం చేయబోతున్న సమయం రేపు కాబట్టి అదే మనకు మకర సంక్రమణము, మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజున ప్రతి వారు కూడా సూర్య ధ్యానం చెయ్యండి, సూర్య నారాయణ అర్చన చెయ్యండి. కాబట్టి ప్రేక్షకులకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రెండు పండుగల యందు ఆరాధించబడేటువంటి ఆ సూర్యనారాయణుడు మీ అందరికీ శ్రేయస్సును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, భోగభాగ్యములను కలిగించుగాక అని కోరుకుంటూ మనం రాశిచక్రంలోకి వెళ్దాము. ఈ వారం అనగా 14వ తేదీ నుండి 20వ తేదీ పర్యంతం అనగా తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే పుష్యమాస శుక్లపక్ష తృతీయ నుండి పుష్యమాస శుక్లపక్ష దశమి పర్యంతం మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది గ్రహ సంచారము, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శనికేతువులు శుభంగా ఉన్నారు. కాలం కొంత మిశ్రమంగా ఉంది మేషరాశి వారికి. ముఖ్య కార్యక్రమాల మీద శ్రద్ధ పెడితే శీఘ్ర విజయాలు తప్పకుండా ఉంటాయి. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. ధన నష్టం లేకుండా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే ఉంది. స్థిర చరాస్తుల విషయంలో కొంత అవగాహన లోపం వల్ల ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చు. కలహాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి కొంత ప్రయత్నమైతే చేయండి. నూతన ప్రయత్నములు ఏవి కూడా ఈ వారంలో మొదలు పెట్టకపోవడం అనేటువంటిది మంచిది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత ప్రోత్సాహం అయితే తప్పకుండా ఉంటుంది. గృహ నిర్మాణంలో ప్రతిష్టంభన ఏర్పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. అప్పులు చేయవలసిన పరిస్థితులు రాకుండా కొంత ఆర్థిక సంబంధమైనటువంటి విషయముల యందు ప్రణాళికాబద్ధంగా ఉండటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. కాలాన్ని వృధా చేయకండి. ఎందుకంటే ప్రస్తుతము కొంత గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగా లేకపోవటం అనేటువంటిది మీకు కొంత కలిసి వచ్చేటువంటి అంశం కాదు. ఆవేశం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ బాగుంటుంది. మేషరాశి వారు ఈ వారంలో ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అనే నామాన్ని ఎక్కువగా జపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు మాత్రమే శుభంగా ఉన్నాడు. కొంత రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షమైతే వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్య కార్యక్రమాలలో లక్ష్యం నెరవేరే వరకు బాధ్యతగా పనిచేయండి. విఘ్నాలు వాటంతట అవే తొలగిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆత్మీయుల నుంచి కొంత శుభవార్తలు వినేటువంటి ఆస్కారం కూడా ఉంది. ప్రయాణాల్లో దొంగతనం జరగకుండా కొంత జాగ్రత్త పడండి. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు మొదలైనటువంటివి కూడా చేస్తారు. ఇతరుల యొక్క వ్యవహారముల యందు తలదూర్చటం అనేటువంటిది మీకు శ్రేయస్కరం అనేటువంటిది కాదు. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు కూడా పనిచేస్తాయి. వ్యాపార పరంగా శ్రమ అనేటువంటిది పెరుగుతుంది.
వృషభ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ వారమంతా నవగ్రహ ధ్యాన శ్లోకములు చేయటము, నవగ్రహములకు ప్రదక్షిణములు చేయటం అనేటువంటిది చాలా మంచి ఫలితములను ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో గోవులకు మంగళవారం రోజున నానబెట్టినటువంటి కందులను తినిపిస్తే చాలా మంచి ఫలితం అనేటువంటిది పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు. ఇతరులు మీ వ్యక్తిగతంగా కొన్ని మీ మీద ఇబ్బంది పూర్వకమైనటువంటి నిందలు ఆరోపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వారిని దూరంగా పెట్టండి. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని మనస్సుకు తీసుకోకుండా ఉండటం మంచిది. అయితే ఒకటి, గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగా ఉండటం మిథున రాశి వారికి ఎటు చూసిన విజయ పరంపరలు అనేటువంటివి మీకు తప్పకుండా కలుగుతాయి. ఉత్తమ ఫలితాలు అనేటువంటివి కలగబోతూ ఉన్నాయి. గౌరవ సూచితమైనటువంటి పనులు చేయబోతూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి వీసా సంబంధితమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెట్టుబడులు విశేషమైనటువంటి లాభాలను ఇస్తాయి. ఆర్థిక స్థితి క్రమంగా లాభపడుతుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకోబోతున్నాయి. సాహస ప్రయత్నాలు అనేటువంటివి పనికి రాకపోవచ్చు. మొత్తానికి మిథున రాశి స్త్రీలకు ఈ వారం యోగదాయకంగా ఉండబోతోంది. అలాగే కొంత ఇతర విషయముల మీద శ్రద్ధ తగ్గించుకొని అవసరమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. మరి మిథున రాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణము, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణాదులు ఈ వారమంతా చేయటం మంచిది. అలాగే నమశివాయ అనే మంత్ర జపం చేయటం కూడా ఇంకా యోగదాయకమైన ఫలితములను ఇవ్వవచ్చు. గురువారం రోజున మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి. మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కొంత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఈ గురు శుక్రవారాల్లో ఎదురు కావచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయముల యందు ఆశించినటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనధాన్యాభివృద్ధి ఉంది. దైవబలంతో కొన్ని పనులు పూర్తవుతాయి. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా, కొంత మీకు సహకరించకపోయినప్పటికీ కూడా నిదానంగా కాలాన్ని పరిశీలన చేస్తూ ఉండండి. వస్త్ర వ్యాపారులకు బేరములు అనేటువంటివి బాగుంటాయి. పుణ్య నదుల యందు స్నానం అనేటువంటిది లభిస్తుంది. కొంత అవగాహనతో, ఆచరణతో ధర్మకార్యాలు కనుక చేసే ఆలోచనతో ముందుకు వెళితే కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము సంక్రాంతి రోజున చేయటము, సంక్రాంతి రోజున సూర్యాష్టక స్తోత్ర పారాయణం కూడా కర్కాటక రాశి వారికి మంచి ఫలితములను ఇవ్వవచ్చు. సంక్రాంతి రోజున ఎవరైనా పేదలకు ఒక కప్పుకోవటానికి బట్టలు కానీ లేకపోతే ఆహారం కానీ సమకూర్చి దానంగా ఇవ్వగలిగితే మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఈ వారంలో కలగబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి వ్యాపార యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. తోటివారి ప్రోత్సాహంతో మంచి కార్యక్రమాలు పూనుకుంటారు. ఆత్మీయుల యొక్క సూచనతో మేలైతే జరుగుతుంది. నూతన వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వారికి పెట్టుబడులు విశేషమైనటువంటి లాభాన్ని ఇవ్వవచ్చు. కొంత ఆందోళనను తగ్గించుకుంటే విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కవచ్చు. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి, ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు మొదలైనటువంటివి కలుగుతాయి. అలాగే వివాహాది శుభకార్యక్రమములు గృహముల యందు సిద్ధించేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణం చెయ్యండి. బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. నోటి దురుసుతనాన్ని తగ్గించుకొని బుధవారం రోజున మౌనంగా ఉంటే ఈ వారం ఇంకా మీకు యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులు. ఈ వారం చాలా యోగదాయకమైనటువంటి వారము అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. అధికారులు కూడా ప్రసన్నులవుతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వెంటనే అందుతుంది. నూతన ప్రయత్నాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. వినోదాలు, విందులు మొదలైనటువంటి వాటిలో గురు శుక్ర శనివారాల్లో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప అవగాహన లోపం వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులను కూడా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కూడా కలుస్తుంది. బిల్లుల వసూళ్లు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి కాంట్రాక్టర్లకు. కాబట్టి కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులైతే కన్యారాశి వారికి తలెత్తేటువంటి ఆస్కారం అయితే ఉంది. స్నేహితులతో ప్రియతములతో సంభాషణను కొనసాగిస్తారు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఆనందాన్ని కూడా పొందుతారు. విద్యార్థులకు పట్టిందల్లా బంగారము అని చెప్పవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తే ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది కన్యారాశి వారికి. కన్యారాశి వారు గురువారం రోజున దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, అలాగే శనివారం రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటము, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సంక్రాంతి రోజున నువ్వులను ఎవరైనా పేదలకు దానం చెయ్యండి. ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. విద్యార్థులు అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా కొంత కష్టపడితే బాగుంటుంది. అలాగే శ్రమ అధికమవుతాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళైతే ఈ వారమంతా కూడా ఉన్నాయి. పలు మార్గాల్లో మీకు చాలా వరకు కూడా అంశాలు కలిసి వస్తాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. ఖర్చులు పెరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. రుణ సమస్యలు రాకుండా చూసుకోండి. ఉద్యోగపరంగా ఒత్తిడైతే పెరుగుతుంది. కర్తవ్య నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకండి. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వృత్తిపరంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇదే సూచన ప్రధానంగా ఇవ్వబడుతూ ఉన్నది. కొంత గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉన్నందువల్ల కొంత రుణ ఒత్తిడులైతే తప్పకుండా ఉంటాయి. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది అన్న దృక్పథంతో ఓపికగా ఉంటే సరిపోతుంది. తులారాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా సూర్యాష్టకం అనేటువంటి స్తోత్రమును పారాయణం చేయండి. సంక్రాంతి రోజున ఎవరైనా పేదవారికి కొన్ని బియ్యము, అలాగే కొంత నూనె మొదలైనటువంటి వస్తువులు దానం చేయటం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. శ్రీ సూర్యనారాయణ తుభ్యం నమః ఈ నామాన్ని జపిస్తే సంక్రాంతి రోజున మంచి ఫలితం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రకేతువులు మాత్రం శుభంగా ఉన్నారు. భాగస్వాములతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఈ వారం మంచి చెడు సమానంగా ఉంటాయి. అది మీరు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనోబలం అనేటువంటిది కోల్పోకండి. ఉద్యోగపరంగా ఏకాగ్రతతో పనిచేయండి. బాధ్యతలను సకాలంలో నిర్వహిస్తే మేలనేటువంటిది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు బాగా పనిచేస్తాయి. ఆరోగ్యం పట్ల గురువారము, శుక్రవారము శ్రద్ధ అనేటువంటిది అవసరము. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు విద్యార్థులు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కలగబోతోంది. వృశ్చిక రాశి వారు ఈ వారము మకర సంక్రాంతి రోజున ఏదైనా తినుబండారములు కానీ, నువ్వుల లడ్డువములు కానీ చిన్న పిల్లలకి ఇవ్వండి. కొంత శనైశ్వరుడి యొక్క దృష్టి మీకు శుభంగా ఉంటుంది. అలాగే నానపెట్టినటువంటి మినుములను గోక్షేత్రంలో గోవులకు తినిపించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే విష్ణవే నమః అనే నామాన్ని సంక్రాంతి రోజున జపించడం మంచిది. తదుపరి
ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా కొంత మంచి వృద్ధి కలగబోతోంది. ఎటు చూసిన విజయ పరంపర మీ చుట్టూ ఉండటం అనేటువంటిది మీరు గమనించవచ్చు. స్త్రీలకు బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే విందు వినోదాది కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదం అనేటువంటిది ఈ వారమంతా కూడా పొందుతారు. మంచి భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా విద్యార్థులకు సఫలమవుతాయి. ఏదైనా మనస్సు పెట్టి పనిచేస్తే శీఘ్రంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఒకటి మాత్రం మీకు చెబుతున్నాను, ఇతరుల విషయముల యందు మీరు కలుగచేసుకోకపోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయములను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకండి. మీ ఓర్పు ఏదైతే ఉందో ఆ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. ధనుస్సు రాశి వారిని ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి, సరిపోతుంది. మరి ధనుస్సు రాశి వారు సంక్రాంతి రోజున కొన్ని బియ్యము, కందిపప్పు, శనగపప్పు వీటిని సమపాలల్లో ఎవరైనా పేద వ్యక్తికి మీ చేత దానం ఇవ్వండి. తినుబండారాలకు సంబంధించినటువంటి పదార్థములను కూడా మీరు ఇవ్వటం వల్ల సూర్యనారాయణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ ప్రీతి కోసం ఒక వ్యక్తికి కడుపు నిండుగా భోజన దానం అనేటువంటిది చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. వివాహాది శుభ కార్యక్రమములకు సంబంధించినటువంటి ఒక వార్త ఈ సోమ మంగళవారాల్లో మీకు చేరవచ్చు. ఎటు చూసినా శుభకాలమైతే మీకు రాబోతూ ఉన్నది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత మంచి అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. గ్రహబలం లేకపోయినా దైవబలాన్ని సంపాదించుకోవడం వల్ల కొన్ని విజయాలైతే పొందుతారు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో కీలకమవుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. స్త్రీలకు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. విద్యార్థుల యొక్క ప్రతిభ మెరుగుపడుతుంది. కొత్త ఇండ్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వారికి ఈ వారము అంతంలో కూడా అట్టి నిర్ణయాలు మీరు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించకండి, చెడు గురించి మాట్లాడకండి, ఎవరి మీద చెడును పెట్టుకోకండి. ఇట్టి ప్రయత్నములు కనుక చేయడం వల్ల మీకు ఇంకా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి, మకర రాశి వారు ఈ వారాంతంలో చిన్న చిన్న పరిహారాలు అంటే కొన్ని నువ్వులను ఎవరికైనా దానం చేయటము, అలాగే రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణములు చేయటము, నవగ్రహ ధ్యాన శ్లోకములను పారాయణం చేయటము సరిపోతుంది. మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కేతువు అర్ధశుభుడిగా ఉన్నాడు. కొంత కుంభరాశి వారికి ఇబ్బందికరమైనటువంటి వారము అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అధికారులతో వాగ్వివాదాలు వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు లేకపోతే ఉద్యోగం కోరుకునేటువంటి వారు వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. తోటివారి ప్రోత్సాహం అయితే మీకు తప్పకుండా ఉంటుంది. స్వల్పముగా ఆరోగ్య భంగము కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మొహమాటాన్ని దూరం చేసుకుంటే కానీ మీకు సుఖమనేటువంటిది ఉండదు. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకునేటువంటి వారు కొన్ని రోజులు ఓపిక పడితే మంచిది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు మీకు కొన్ని నిర్ణయాలకు కారకత్వం వహించవచ్చు. ఈ వారం చివర స్త్రీలకు ఒక శుభవార్త అనేటువంటిది దక్కే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి వారు ఈ వారం సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించుకోవటము, గురువారం రోజున మేడి చెట్టు చుట్టూ 144 ప్రదక్షిణములు చేయటము, శనివారం రోజున శనైశ్చరుడి ప్రీత్యర్థం నువ్వులను ఎవరికైనా దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా రవి బుధ గురు కేతువులు శుభంగా ఉన్నారు. కొంత మొహమాటం వల్ల ఇబ్బందులు తెచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అనేటువంటిది మీకు యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిచేసేటప్పుడు ఇతరుల మీద దృష్టి పెట్టకండి. ఏకాగ్రత అనేటువంటిది మీకు చాలా వరకు అవసరమవుతుంది. ప్రారంభించినటువంటి పనులను వెంటనే పూర్తి చేయండి. బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన వల్లనే మీకు కొంత పేరు అనేటువంటిది వస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కొంత ఉత్సాహంగా ఉంటుంది, కొంత నిరుత్సాహంగా ఉంటుంది విద్యార్థులకు. అలాగే ఇంట్లో ఏ పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. కొనుగోళ్ల విషయంలో నూతన వస్తువులను సేకరించడంలో కూడా ఓపిక అనేటువంటిది కూడా మంచిది. మొత్తానికి మధ్యవర్తిత్వం పనికిరాదు. చిన్న చిన్న విషయములను పట్టించుకోకుండా ముందరికి వెళ్తే అంతా బాగుంటుంది. మీనరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శనివారం రోజున, అలాగే సంక్రాంతి రోజున తినుబండారములను ఎవరికైనా దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. 12 రాశుల వారు ఈ సంక్రాంతి రోజున కొన్ని నువ్వులను, అలాగే నువ్వుల నూనెను, కొన్ని శాకములను తీసుకొని పేద వ్యక్తులకు, పేదవారికి మీ చేత దానము చెయ్యండి. తద్వారా మీకు గ్రహములన్నీ అనుకూలిస్తాయి. ప్రతివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని సంక్రాంతి రోజున చెయ్యండి. ఆరోగ్యము కుదుట పడుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్తాః సుఖినో భవంతు. గోమాతాకి జై.